వరంగల్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు 2023 సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది। గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ భాషా ఆధ్వర్యంలో నామినేషన్ స్వీకరిస్తున్నారు। వరంగల్ తూర్పు నియోజకవర్గం 106 అసెంబ్లీ సెగ్మెంట్ కు మొదటగా ఎర్రబెల్లి వినీత్ రావు నామినేషన్ దాఖలు చేశారు। రెండవ నామినేషన్ బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా రాజనాల శ్రీహరి నామినేషన్ దాఖలు చేశారు। నేటి నుండి 10వ తేదీ వరకు నామినేషన్లు ప్రక్రియ ఉండడంతో ప్రధాన పార్టీలు మంచి సమయ ముహూర్తం చూసి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు। మీడియా వాళ్ళు కూడా ఉంటారు, దయచేసి మీ పాయింట్లో ఉండండి, ఎందుకంటే మనము రిస్ట్రిక్షన్ వైలేషన్ చేయాలి। మీడియా రావాలండి దయచేసి। ఓకే సార్ వస్తాను। ఓకే ఓకే సార్ మీడియా దయచేసి రావాలండి, ఎల్లదిగా మాకు ఎవరో తెలియదు, మీడియా వాళ్ళు రావాలండి। బీఆర్ఎస్ పార్టీ రౌడీలకు భూ కబ్జాదారులకు పార్టీ టికెట్లు కేటాయించిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి ఆరోపించారు। గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇండిపెండెంట్తో పాటు బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా రాజనాల శ్రీహరి 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు। అధికార పార్టీ ఎమ్మెల్యే నరేందర్ తనపై కక్ష పెట్టుకొని తన వ్యక్తిగత గన్మెన్లను తొలగించాలని, ధైర్యం ఉంటే తనను వ్యక్తిగతంగా ఎదుర్కోవాలని తాను డిమాండ్ చేశారు। నేను గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పటి వరకు తనపై ఎలాంటి కేసులు లేవని, వరంగల్ తూర్పులో ఒక లిక్కర్ దొంగ భూ కబ్జాదారులైన నరేందర్కు బీ ఫామ్ ఇవ్వడం అన్యాయమని, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నరేందర్కు బీ ఫామ్ రద్దు చేసి తనకు సి ఫామ్ ఇవ్వాలని, తూర్పు టికెట్ కోసం నరేందర్ 100 కోట్ల రూపాయలు రాజ్యసభ సభ్యుడు సంతోష్కి ఇచ్చాడని, అయినా తూర్పు ప్రజలు తన వెంట ఉన్నారని, తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి నరేందర్ను ఓడించడమే తన లక్ష్యమని శ్రీహరి అన్నారు। వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు మొదటి రోజు 2 అభ్యర్థులు నామినేషన్లు వేశారు। ఎంసీపీఐయు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దారపు రమేష్ నామినేషన్ దాఖలు చేశారు। మరో స్వతంత్ర అభ్యర్థిగా ఇమ్మడి చిన్ని కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు। ఈరోజు పెద్దారపు రమేష్ అనే నేను భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎంసీపీఐయు అభ్యర్థిగా నర్సంపేట అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడం జరిగింది। నా వెంట మా పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి కమ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు, రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ గాదగోని రవి గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు కమ్రేడ్ కుసుంబ బాబురావు గారు, జిల్లా నాయకులు సింగతి మల్లికార్జున గారు రావడం మొత్తం కూడా రాజకీయ వ్యాపారాన్ని తలపించే విధంగా కనబడుతూ ఉన్నాయి। మొత్తం కూడా ఓటర్లని ప్రభావితం చేసే విధంగా డబ్బు, అదేవిధంగా అనేక రకాల ఆశలతోటి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ పోటీ చేయబోయే అభ్యర్థులు ఈరోజు కోట్లాది రూపాయల డబ్బుల్ని కుమ్మరించి ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఒక మాటలో చెప్పాలంటే అసలు అంగట్లో సరుకుల్లాగా ఓటను కొనేటువంటి పరిస్థితి నెలకొన్నది। ఈ క్రమంలో ప్రజా సమస్యలన్నీ కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి ఉంది। ఇంకొక వైపు అగ్రకుల అగ్రవర్ణ ఆధిపత్యం పెరిగిపోతున్నటువంటి స్థితి ఉంది। సామాజిక న్యాయం కొరవడినటువంటి పరిస్థితి। ఈ పరిస్థితులలో పేదల కష్టాలు, సామాజిక తరగతుల కష్టాలన్నీ కూడా ఈరోజు మరుగున పడిపోయి అనేక ఇబ్బందులు
పడుతున్నటువంటి స్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి అప్పులు కావచ్చు, చేసినటువంటి ప్రాజెక్టుల పేరు మీద అవినీతి కావచ్చు, ఇతర అనేక అంశాలలో కూడా ఈరోజు ప్రజాధనం అంతా కూడా దుర్వినియోగం అవుతున్నటువంటి స్థితిని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మేడిగడ్డ ప్రాజెక్టు ఏ విధంగా అయిందో మనం చూసినాం. ఈ పక్కనే నల్లబెల్లి మండలంలో ఉన్నటువంటి రంగాయ చెరువు కింద ఉన్నటువంటి పంట పొలాలు కూడా ఈరోజు ఎండిపోతున్నటువంటి స్థితిని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఏంటంటే ప్రజా సంక్షేమం పేరు మీద సెంటిమెంట్ను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ప్రజావ్యతిరేకంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడా ఓడిద్దామని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరోవైపు అధికారం కోసం అర్రులు చేస్తూ గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలని కప్పిపుచ్చుకొని అధికారం రావడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి స్థితిలో అసెంబ్లీ టైగర్ ఆ మధ్యకాల ఓంకార్ గారు చూపినటువంటి బాటలో వారి ఆశయ సాధన కోసం ఈరోజు నేను అభ్యర్థిగా నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలు, 179 గ్రామాలు, 140 ఆవాస తండాలు, ఇతర ప్రాంతాలు ఇవన్నీ కలుపుకొని ఏంటంటే ప్రజలంతా కూడా అనేక కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం నర్సంపేట నియోజకవర్గం మీద నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. అదేవిధంగా అవగాహన కూడా ఉంది. కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు, అదేవిధంగా కూలీల పట్ల కూడా ఒక సమగ్రమైనటువంటి అవగాహనతోటి అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి కార్యకర్తగా ఈ ప్రాంతంలో ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి మిగతా అభ్యర్థులతో పోలిస్తే నీతి, నిజాయితీ, పట్టుదల, అదేవిధంగా విశ్వాసం, అంకితభావం, సామాజిక న్యాయం దృష్టితోటి ఈరోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళకంటే మెరుగైనటువంటి అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ అభ్యర్థిని కానీ, అదేవిధంగా ప్రతిపక్ష అభ్యర్థిని కానీ, బీజేపీ అభ్యర్థిని కానీ ఓడించి ఈరోజు అసెంబ్లీ టైగర్ మధ్యకాయల ఓంకార్ గారి ఆశయ సాధనలో, వారి బాటలో ఈ ప్రాంతంలో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం, సామాజిక న్యాయం కోసం నన్ను ఓటేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశీర్వదించాలని ప్రజల గొంతుగా, ప్రశ్నించే గొంతుగా, పేద పీడిత సామాజిక వర్గాల పక్షాన వాళ్ళ గొంతుగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. జనగామ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య జిల్లా ప్రారంభమయ్యే పెంబర్తి, జీడికల్ క్రాస్ రోడ్డు గ్రామాలలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 2023 సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాకు కేంద్ర బలగాలు వచ్చాయని, అక్రమ మద్యం, డబ్బు తదితర వస్తువులు రవాణా చేయకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని, ప్రతి వాహనాన్ని పరిశీలించిన పిదపనే వదలాలని సూచించారు. చెక్ పోస్టులలో విడతల వారీగా సిబ్బంది 24 గంటలు సిబ్బంది విధులు నిర్వహించాలని, రిజిస్టర్లు, రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. వీడియో సర్వేలెన్స్ సిస్టమ్ ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చిత్రీకరించాలన్నారు. ఇప్పటి వరకు తనిఖీ చేసి సీజింగ్ చేసిన వస్తువులు, డబ్బు తదితర అంశాలపై సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎన్నికల నోడల్ ఆఫీసర్స్ డిఎంఓ నరేందర్ రెడ్డి, డిఆర్డీఓ ప్రాజెక్టు డైరెక్టర్ మొగులప్ప తదితరులు ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు హన్మకొండ కలెక్టర్ ఆదేశానుసారం పట్టణ పరిధిలో డాక్టర్లు, సిబ్బంది ద్వారా స్వీప్ ఓటర్ల అవగాహన మరియు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునే విధంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు తెలిపారు. పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం, ప్రభుత్వ ప్రసూతి దవాఖానా హన్మకొండ నుండి కొత్తూరు జెండా వరకు ప్రోగ్రాం అధికారులు, డాక్టర్లు మరియు సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ నవంబర్ 30వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికలలో విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తుందన్నారు. ఎన్నికలలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్లకార్డులు, నినాదాలతో నిర్వహించిన ర్యాలీ జేఎంహెచ్ఓ నుండి కొత్తూరు యూనివర్సిటీ రోడ్డు వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు, డాక్టర్లు, సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ హన్మకొండ నందు గల బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం జరిగింది. 18 సంవత్సరముల నుండి 60 సంవత్సరముల వయసు కలిగి ఉండి కనీసం 50 కిలోల బరువుండి హెమోగ్లోబిన్ స్థాయి 12.5 గ్రాములు ఉన్నవారు రక్తదానం చేయవచ్చన్నారు. హాజరైన వారికి ఓటు ప్రాధాన్యత గురించి అవగాహన కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం&హెచ్ఓ డాక్టర్ యాకూబ్ పాషా, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ ఉమాశ్రీ, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ సారంగం, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు మరియు తదితరులు పాల్గొన్నారు.
నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయ కంట్రోల్ రూమ్ను ఆకస్మికంగా సందర్శించి 24 గంటలు పనిచేసే ఫిర్యాదుల కేంద్రం విజిల్ కంట్రోల్ రూమ్ 1950 సోషల్ మీడియా ఫిర్యాదుల నమోదును పరిశీలించి మరింత సమర్థంగా నిర్వహించుటకు అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో జరగడంలో జిల్లా ఫిర్యాదుల కేంద్రం కీలక పాత్ర వహిస్తుందని అన్నారు. ఎన్నికలలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా మీడియాలో ఫేక్ న్యూస్ ప్రసారమైన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. యువత విజిల్ యాప్ను ఉపయోగించి ఎన్నికల్లో జరిగే అక్రమాలను ఉల్లంఘనలను తమ దృష్టికి తీసుకొని రావాలని 24 గంటలు కలెక్టరేట్ కార్యాలయంలోని సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం నుండి విజిల్ యాప్ ఫిర్యాదులపై పర్యవేక్షణ చేయడం జరుగుతుందని అన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహణ, ఇతర ఎన్నికల ఉల్లంఘనలపై లైవ్ ఫోటోలు, వీడియోలు విజిల్ యాప్ ద్వారా పంపాలని సూచించారు. విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 38 కేసులు నమోదు కాగా అన్నీ పరిష్కరించామని అన్నారు. ఓటర్ వివరాల కోసం 1950 టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్విలెన్స్ టీమ్, వెబ్ కెమెరా మౌంటెడ్ కెమెరాల ద్వారా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పర్యవేక్షణ వివరాలను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని 3 నియోజకవర్గాలలోని 3 వాహనాలు షిఫ్టుల వారీగా నిత్యం పర్యవేక్షిస్తాయని కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వాసు చంద్ర, నోడల్ ఆఫీసర్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్ప, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, ఏవో శ్రీకాంత్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజ్ కుమార్, కంట్రోల్ రూమ్ ఎన్నికల నిధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనగామ నియోజకవర్గంలో ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదు. పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామానికి చెందిన మంద యాకమల్లు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో తాటికాయల గ్రామానికి చెందిన బల్లెపాక రాజేష్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హన్మకొండ అర్బన్లో 100% ఓటింగ్ జరిగే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని హన్మకొండ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీతో కలిసి శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వీప్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్లను చైతన్యం చేస్తున్నారని అన్నారు. నవంబర్ 30న పోలింగ్ ఉండడంతో ఆ రోజు ఓటు హక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలని ముమ్మర ప్రచారం చేయాలని సూచించారు. మారుమూలలో పోలింగ్ శాతం పెరుగుతుండగా అర్బన్లో తక్కువగా నమోదవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఓటేసేందుకు ఆసక్తి చూపడానికి వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. డిగ్రీ కళాశాలలో అధికారులు యువతకు అవగాహన కల్పించాలని అన్నారు. ఓటింగ్ పెంచేందుకు మిషన్ 29 కింద అర్బన్లో 23 డివిజన్లలో 23 మంది అధికారులను నియమించామని అన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ అవగాహన కల్పించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఇంటింటికి సిబ్బంది వెళ్తూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వివరిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో నివసించే వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి అని అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి అని అన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటిదని, దానిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకునే విధంగా ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ, నోడల్ అధికారి హరిప్రసాద్, మెప్మా డైరెక్టర్ భద్రునాయక్, సోషల్ వెల్ఫేర్ డీడీ నిర్మల, డిటి డబ్లో ఓ ప్రేమకళ, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, డిపిఓ జగదీష్, డిఎండిహెచ్ఓ శంభశివరావు, రమేష్ తదితరులు ఓట్ ఫర్ షోర్ అనే కార్యక్రమాన్ని విడుదల చేశారు. దేశ అభివృద్ధి పథంలో కీలక భూమిక పోషించే యువత చేతిలో ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమని హన్మకొండ అదనపు కలెక్టర్ ట్రైనీ శ్రద్ధ శుక్లా తెలిపారు. తొలిసారిగా ఓటు వేసే యువత ఉత్సాహంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వరంగల్ ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో నేడు ఓటు హక్కుపై చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్
సురనేని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శ్రద్ధా శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓటు హక్కుపై కేడీసీ విద్యార్థులకు నిర్వహించిన పోటీలో విజేతలకు బహుమతులు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలోని యువత పెద్ద ఎత్తున రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి ఓటింగ్ శాతం పెంచాలని కోరారు. ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమని గుర్తించాలని అన్నారు. విద్యార్థి దశ నుంచి ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని సూచించారు. సభ అధ్యక్షత వహించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్ర ప్రచార అధికారి శ్రీధర్ సురనేని మాట్లాడుతూ తమ విభాగం ద్వారా ఓటు హక్కుపై చైతన్య కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థి యువత ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేస్తున్నామన్నారు. తక్కువ ఓటు శాతం నమోదైన జిల్లాలో హన్మకొండ ఉన్నందున యువత పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేడీసీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజిరెడ్డి, హన్మకొండ స్వీప్ నోడల్ అధికారి హరిప్రసాద్, సమాచార ప్రసార సంబంధాల శాఖ ఏడి లక్ష్మణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గేయ నాటక విభాగం వారిచే ఈ సందర్భంగా ఇంద్రజాల కళా ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా వరంగల్ జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు అమిత్ ప్రతాప్ సింగ్ ను ఎన్ఐటి అతిథి గృహంలో వరంగల్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి ప్రావీణ్య కలిసి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికలలో వ్యయ లెక్కింపునకు ఏర్పాటు చేసిన కమిటీలు, బృందాలు వాటి పనితీరును వివరించారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న అప్పగించిన నగదు మద్యం గురించి వ్యయ పరిశీలకులకు వివరించారు. ఆర్డీఓ వాసుచంద్ర, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి తదితరులున్నారు. ఈరోజు వార్తలు చూస్తూనే ఉండండి ఓరుగల్లు న్యూస్.